హలో కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారంలో ఓం సత్యమో అండి. ఓం సత్యమో. కమాల్ కమాల్ మాటలు, సరుగులో ఉన్న మాటలు, నీతో నాతో మనమందరితో కామన్ ఇండియన్, మదర్ ఇండియన్ అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడుతుంది. సంఘర్షం, సంవాదం, అంతర్గం మాటల కోసమనే నేను ముందునే ఆ దేవుడు ఒడిశాపురి సింహాద్రి అప్పన్న మందిరంలో సత్య హరిశ్చంద్రుడు పల్ల కథ పూర్తిగా అయిన తర్వాతే మోసవాళ్ళ కాందాన్లో నన్ను జనరేట్ చేశారు. ఇది కమాల్ స్వరూపంలో ఉన్న మాట. ఈ మనిషితో, నీతో నాతో మనం అందరితో పనిచేస్తూ, మాట్లాడుతూ, ప్రేమిస్తూ మాట్లాడుతుంది ఛానల్. లోక్ సమర్పిత మీడియా అండి. ఆ మీడియా ఫ్రెష్ రిపోర్టరే ఆ మూడు మాటలే బ్రహ్మం విష్ణు పరమేశ్వర్ శాంతి సేవనాయ్ 786 ఆ జేసు మహారాజు 3 కలవర శిల్వారు. హిందూ, ముస్లిం, సిక్ నలుగురు కూడా దీంట్లోనే వస్తారండి. చాలామంది అంటారు, అమ్మ కనకదుర్గమ్మ అంటున్నావు, దాంట్లో ఎలాగా వచ్చి ఎలా మాట్లాడేస్తాను అంటారు. అదే కమాల్ మాటలు ఏంటంటే, నా పేరు మోసా గురుమూర్తి నాథ్ అండి. మోసా అంటే 4 అక్షరాలు, గురుమూర్తి అంటే 10 అక్షరాలు, నాథ్ అంటే 4 అక్షరాలు. 10 అంటే 4, 10, 14, 14, 4, 18. 18 అయిందండి. 1, 8 అక్షరాలు అవి. ఆ 1 + 8 = 9. 9 అంటే నవరాత్రి అమ్మ దుర్గమ్మ అని అర్థం అన్నమాట. అంటే ఈ లెక్కలు వేసుకుంటే మనకు అర్థమవుతుంది కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది, కలియుగం ఎప్పుడు ఖతం అవుతుంది. ఈ సంఘర్షణ, సంవాదం, అంతరంగం మాటలండి. ఈ ప్రపంచంలో ఈ బ్రాహ్మణ్స్, ఈ ముల్లాజీస్, ఈ ఫాస్టర్స్, ఈ సిక్, పంజాబ్లో ఎవరు చెప్పలేరండి ఈ మాటలు. అది మా కుటుంబం ఒక చరిత్ర మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ కలియుగము ఖతమైంది, మనము సత్యయుగంలో వచ్చాము. మా తాతగారి పేరే మోస గురుమూర్తి నాథ్ అండి. మోస గురుమూర్తి, నా పేరు నాథ్ అనమాట. నారాధుడు, నారాయణు, నానకు రూపదర్శనం అనమాట. దేవుడు అంటే నేను కాదండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడు నేనని అనేవాడు కాదు. ఏవో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అంటే నాలోడు మీరు రండి, మిమ్మల్ని నేను ఆ ఆనందంలోకి, పరలోకి, స్వరంలోకి తీసుకుని వెళ్తానని ప్రచారం చేసేవాడు. అదే సంఘర్షణ, సంవాదం, అంతరం మాట్లాడి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.